హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఆ విజిటింగ్ కార్డ్‌లో ఫోన్ నెంబర్ ఉంది, అడ్రస్ కూడా చెప్తారండి. సో, ఇలాగా మా పాప బర్త్‌డే అయితే అప్పుడు లంచ్ అనేది ప్రొవైడ్ చేసాము అంతకుముందు. ఇది సెకండ్ వీడియో అనమాట. మా వారి బర్త్‌డే అయితే ఇలా డిన్నర్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట నైట్ అయితే పిల్లలిద్దరూ ఉంటారు. బాబు కాలేజ్ నుంచి వచ్చేస్తాడు, పాప స్కూల్ నుంచి వస్తది అని ఇంక ఇలా వెజిటబుల్ రైస్, వైట్ రైస్, పన్నీర్ కర్రీ, అలాగే పప్పు, టమాటా, పెరుగు, అలాగే పిల్లలకి ఫ్రూటీ, బనానా అనేవి తీసుకుని వచ్చాము. ఇంక బాబు అయితే వడ్డిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పిల్లలిద్దరు. ఇంకా ఇలా కూడా ఉంటారా పిల్లలు అనేది మన పిల్లల్ని ఇలాంటి సందర్భంలో తీసుకుని వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేపిస్తే తెలుస్తుంది అనమాట. మన ఇంట్లో లైఫ్ ఎలా ఉంటుంది, ఈ పిల్లల లైఫ్ ఎలా ఉంది అని. సో ఇలా లంచ్, డిన్నరు అనేదే కాకుండా మనం ఎవరైనా మనకు తోచినంత సహాయం మనీపూర్వకంగా చేస్తే ఈ పిల్లలకి అనేది ఉపయోగపడుతుందని నా కోరిక అండి. సో చక్కగా పిల్లలకి వడ్డిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. వాళ్ళకి వచ్చిన ఇదిలో మాటలు రావు కదా పిల్లలకి. ఇంకా తర్వాత పాప కూడా చక్కగా అందరినీ అబ్జర్వ్ చేస్తుంది, ఎలా కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారని. ఇంక ఇక్కడ వచ్చేసి పాపకి బనానా ఇస్తూ ఉంటే ఇంకా పాప కూడా లేచి థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అని ఆయన చక్కగా పాప వచ్చేసి బనానా ఎవరెవరికైతే పెడుతుందో ఇంకా వాళ్ళందరూ లేచి చక్కగా థ్యాంక్ యూ అని అంటున్నారు. ఇంక ఇలాగా మనం వెళ్తూ మనతో పాటు పిల్లల్ని తీసుకుని వెళ్తే కూడా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్కగా వాళ్ళు కూడా అన్న, అక్క వచ్చి చక్కగా మనకి స్పాన్సర్ చేశారు కదా, మనతో కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు కదా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలాగే పిల్లలందరికీ వడ్డించేసిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళతో పాటే కూర్చొని తింటున్నారు. ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు కదా, మనకు ఒకటే వడ్డిస్తారా, వాళ్ళు తినరా మనతో పాటు అని. అలా ఎందుకు అనుకోవాలి వాళ్ళని. ఇంక ఇలా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి తినిపించేసాం. ఇంకా మీలో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చక్కగా హెల్ప్ చేయొచ్చండి. ఈ పిల్లలకి వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి చందానగర్లో ఉంది. సో ఒక 20 మంది పిల్లలు ఉంటారనమాట. ఇది వచ్చేసి టీచింగ్ ఫీల్డ్. సో మనం అమౌంట్ అంటే మనీపూర్వకంగా హెల్ప్ చేస్తే ఇక్కడ టీచర్స్ కూడా వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి. అలాగే పిల్లలకి వచ్చి హాస్టల్లో కుకింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే వాళ్ళకి అయ్యే ఖర్చు అనేది కూడా ఉంటుంది కదండి. మనలాంటి వాళ్ళు వచ్చి ముందుకి ఇలా సహాయం చేస్తే చక్కగా చూసుకుంటారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా ఇంకా అప్పుడప్పుడు వెళ్తూ ఉందామని అనుకుంటున్నాము. ఇంకా మీలో ఎవరైనా చేద్దామనుకున్న వాళ్ళు ముందుకు రండి.